నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నాడు అమర్నాథ్ని. ఇదే మాట రాత్రాకరణ కూడా అన్నాడు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అతనికి గుండె ఉందో లేదో నా డౌట్. అలా ఉంటే సంతోషంగా ఉంటారు అన్నమాట. మేము మా ఇద్దరి కుటుంబం ఇవాళ ముఖ్యమైనది ఏంటంటే రాజకీయ సమావేశం కాదు, ఇది మా కుటుంబ సమావేశం. పరుపులే వద్దు, కేరళ వద్దు. రామకృష్ణ గారి కుటుంబంతో మా కుటుంబం చాలా అవినాభావ సంబంధాలతో ఉండేది. మా తాతయ్య గారి దగ్గర నుంచి, వీళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి చాలా అవినాభావ సంబంధాలు మాకు ఉండేవి. సుబ్రహ్మణ్యం గారి బెడ్రూమ్లోకి నేను వీళ్ళతో పాటు స్వతంత్రంగా వెళ్ళేవాడిని. ఇంకెవరో కూడా గౌరపాలన ఎవరో కూడా ఆయన బెడ్రూమ్లో టచ్ చేయడానికి వీల్లేదు. అటువంటి ఆత్మీయత మాకు ఉండేది. రాజకీయాల్లోకి మన రామకృష్ణ రావడం, కొత్త సంఘం స్టార్ట్ అయింది రావడం, దాంతో రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏనాడు కూడా లేవు, ఉండవు. ఏదేమైనా ఈవేళ ఆయనకి రావడం, ఈ సీట్ అనకాపల్లి సీట్ ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషం. ఇక్కడ ఆవశ్యకత కూడా ఉంది. సుమారు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి పూర్తిగా అయిపోయింది. లోపం కనిపిస్తుంది. దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొన్న ఎన్నికల్లో కూడా నేను రామకృష్ణ గారు ఒకటి పనిచేశారు, నేను ఇటు వైఎస్ఆర్కి పనిచేయడం జరిగింది. మాకు మూర్తి గారు అనేవారు, ఎంఈఎస్ మూర్తి గారు, రామకృష్ణ వైఎస్ఆర్కి వచ్చేసి నువ్వు టీడీపీకి వెళ్ళాలా, అది కరెక్ట్ లైన్ అనేవాడు. ఆయన మనం అనుకుంటే జరిగే కావి, దైవం సంకల్పించాలి. ఏదేమైనా ఆయనకి ఈవేళ సీట్ రావడం మనందరం కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వీళ్ళ ఊరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గెట్ టుగెదర్ కింద మనకు రూమ్ పంపించేది తప్ప ఈ మిగతా వాళ్ళందరికీ నేను కబుర్లు పెట్టడం అనేటువంటి జరగలేదు. ఎందుకంటే కొంతమంది కబురు పెట్టినా మాకు కబురు రాలేదే అని ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ విస్తృత స్థాయిలో మళ్ళీ సమావేశం, పార్టీ సమావేశం పెట్టడం, మళ్ళీ వేరేగా మా ఆత్మీయ సమావేశం కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈవేళ వాతావరణం రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని నాకు ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ నేను హైదరాబాద్ వెళ్తే పట్టణంలో రెస్టారెంట్లో కనిపిస్తే వాళ్ళు అన్నారు, మళ్ళీ కానీ ఆయన వచ్చి మీకు క్యాపిటల్ కానీ అక్కడ విశాఖపట్నంలో పెట్టినట్టయితే మీ విశాఖపట్నం వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ వలస చేయాలండి అని చెప్పారు. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ సృష్టించారు. కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది చాలా అవసరం. అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ అలానే జనసేన పార్టీ రెండు కలిసి ఉండడం, రాత్రే బీజేపీ కూడా కలిసి వచ్చి వాళ్ళు కూడా ఎలియన్స్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ని కలాల్సినటువంటి అవసరం వచ్చినట్టు బలమైన శత్రువు అయిపోయాడు. డబ్బు సంపాదించాడు, మామూలుగా కాదు, 5-6 లక్షల కోట్లకి డబ్బు సంపాదించి ఉండడం. నేను డబ్బు సంపాదించిన ఆ డబ్బుతో ఓట్లు కొంటాను అన్నది ఒకటి. నేను డబ్బు అందరికీ ఇచ్చాను, ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు ఇచ్చి 50,000 60,000 ఇచ్చాను, ఒక్కొక్కరికి 2.5 లక్షల కోట్లు నేను పంచిపెట్టాను. కాబట్టి వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారన్నటువంటి ధైర్యం, అహంకారం కూడా ఆయనలో ఉండడం అనేటువంటి జరిగింది. అవన్నీ చెల్లవు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి, ఇతను ఉండడానికి వీలు లేదన్నటువంటి నిర్ణయానికి జనం వచ్చినట్టుగా అన్ని సర్వేలు కూడా తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనం కూడా చాలా బాధ్యతగా ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు తేలిగ్గా ఉండవు, అన్ని రకాల పవర్ కూడా ఉపయోగిస్తాడు, అన్ని రకాలుగా కూడా. కాబట్టి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనకాపల్లికి ఎవరు క్యాండిడేట్ లేనట్టు అమెరికాలో ఉండేవాడిని తీసుకొచ్చి అనకాపల్లి పెట్టాడు. ధనంకే తెలియదు వాళ్ళ కొడుకు ఎలా ఉంటాడో. ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి అక్కడ అంత అవసరమా? వైఎస్ఆర్ పార్టీలో ఎవడు లేడా ఇక్కడ ఈ ప్రాంతంలోనూ? ఈ విధమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి నేను మీటింగ్లో చెప్తున్నా నా తమ్ముడు అంటాడు.
అమర్నాథ్ తీసుకున్నారు. అమర్నాథ్ 15 జిల్లాలకి 15 ఉత్తరాంధ్ర అంతా కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత. అంత శక్తుల్లో నాకు ఇక్కడే నిలబెట్టచ్చు. ఎక్కడెందుకు నిలబెట్టలేదు? లేదు, అతను సొంతంగా ఎక్కడ పుట్టాడు? గాజువాకలో పుట్టాడు. అంటే అశ్రద్ధ ఉండకూడదు, అది జాగ్రత్తగా చేయాలి. ఒక పెద్ద ఆయన అన్నారు, ఏమన్నానంటే, నేను గెలుస్తానులే అని ఎన్నికల్లోకి వెళ్తే అటువంటి వాడు ఓడిపోతాడు. నేను ఓడిపోతానేమో అని ఎన్నికల్లోకి వెళ్తే వాడు గెలుస్తాడు. ఎందుకంటే జాగ్రత్త పడతాడు. సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అప్పుడే అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది, మామూలు ఎవరో చెప్పింది కాదు ఇది. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఓడిపోయారు అని ఆవేళ చెప్పడం జరిగింది. ఈవేళ మనకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. మనం గట్టిగా పనిచేయాలి, చేసినప్పుడే మనకు అన్ని రకాలుగా ఉంటుంది. వాళ్ళు కూడా 40 కోట్లు ఇచ్చారట. 40 కోట్లు పార్టీకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారట. అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కనీసం ఆ అభ్యర్థి ఓటుకు 10,000 ఇవ్వాలి. ఓటుకు 10,000 ఇస్తే మంచిది. ప్రజలు కూడా ఆకాంక్షించాలి, ఆ ఓటుకు 10,000 ఇవ్వరా బాబు, లేకపోతే వెళ్ళిపోవాలని చెప్పాలి. అంటే డబ్బు మతం ఎక్కువైపోయి ఆ రకమైనటువంటి డైలాగులు మాట్లాడడం అనేటువంటిది, డబ్బుకు ఓట్లేసేస్తారు అన్నాడు. ప్రజాస్వామ్యం బతికే ఉంది. ఈ 70 ఏళ్ళ నుంచి కూడా ప్రజాస్వామ్యం బతికే ఉంది. ఎప్పుడు కూడా Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.